वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। यदोक्तम उपनिषदं भृगुवत् तपो महदास्थाय महत्तपः आस्थाय तस्येदं फलं मोक्षः। ब्रह्मवित् आप्नोति परं सत्यं ज्ञानम् अनन्तं ब्रह्म। यो वेद निहितं गुहायां परमे व्योमन् सोऽश्नुते सर्वकामान् सः। ఆనందవళిలో బ్రహ్మవిదాప్నోతి పరం అంటూ ప్రారంభమయ్యాం. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి యోగ్యతలన్నీ శిక్షావళిలో తయారు చేసుకున్న తరువాత ఉపాసనల ద్వారా ఏకాగ్రతని పొంది కర్మానుష్ఠానం ద్వారా చిత్తశుద్ధిని, ఉపాసనలో చిత్త ఏకాగ్రతని, ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించేటువంటి కర్మలు, సత్కర్మలు, సద్భావపూరిత కర్మలు, చిత్తశుద్ధిని ప్రసాదించిన తర్వాత జ్ఞానానికి అర్హుడైనటువంటి ముముక్షువు, జిజ్ఞాసు గురువును సమీపించినప్పుడు బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అని ఒక పెద్ద బాంబు పేలినట్టుగా ఉపనిషద్ రహస్యాలనంతా ఒక్క వాక్యంలో, బ్రాహ్మణ వాక్యం, ఎందుకంటే ప్రోజు గనక బ్రాహ్మణ వాక్యం. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. బ్రహ్మవిద ఎవడైతే బ్రహ్మమును తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నాడో బ్రహ్మవిద్, పరం ఆప్నోతి మోక్షాన్నే పొందుతూ ఉన్నాడు, బ్రహ్మమునే.
అని ఒక విప్లవాత్మకమైనటువంటి స్టేట్మెంట్ అని చెప్పాలి. ఎందుకనంటే తెలుసుకునేవాడు ఎట్లా పొందుతాడు అన్నప్పుడు తదేశాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మంత్రాన్ని అందించాడు. ఏదైతే సత్యమై జ్ఞానమై అనంతమై ఉందో అది స్వరూపం గనక ప్రత్యేకించి పొందితే ఒకరోజు పొందితే మరొక రోజు పోవచ్చు. లేని దానిని పొందడం కాదు, ఉన్నదానిని తెలుసుకోవడమే గనక బ్రహ్మవిద బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్ శోష్ణుతే సర్వకామాన్ సహా. సమస్తమైనటువంటి కోరికలు తీరిన వాడవుతూ ఉన్నాడు, ఆప్తకాముడవుతున్నాడు, ఈ ప్రపంచంలో దివ్యమైనటువంటి మోక్షాన్ని పొందినటువంటి వాడు అవుతున్నాడు, నిరవధికమైనటువంటి సుఖాన్ని పొందినటువంటి వాడు అవుతున్నాడు అని అంటూ అక్కడి నుంచి పంచకోశ ప్రక్రియను ప్రారంభం చేసి తటస్థ లక్షణం స్వరూప లక్షణం రెండింటిని కూడా వివరించి బ్రహ్మ విచారం అంతా కూడాను బ్రహ్మానందవల్లిలో పూర్తయిన తరువాత భృగువల్లి ప్రారంభంలో వరుణస్య అపత్యం పుత్ర, వరుణుని కుమారుడైనటువంటి భృగు వారుణి అదీహి భగవో బ్రహ్మేతి, నాకు బ్రహ్మాన్ని గురించి బోధించమని పంపించినప్పుడు తద్విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మ ఇతి అని తపస్సే బ్రహ్మస్వరూపంగా చెప్పినప్పుడు తపః అతప్యత తపోస్తత్వ. కాబట్టి వెళ్ళి తపస్సు చేశాడు. తపో అంటే ఇక్కడ తపః ఆలోచనే, తపః ఆలోచనే. కాబట్టి ఇది మామూలు తపస్సు కాదు, ఇది జ్ఞానానికి సంబంధించింది కనుక అలా తపస్సు చేసి శరీరం బ్రహ్మ అన్నమయ శరీరం అంటూ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తపస్సు చేయమంటే మనోమయ శరీరం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం. ఏవం ఆనందమయమాత్మానం ఉపసంక్రమ్య, అది కూడా విచారణ చేసిన తర్వాత తానే బ్రహ్మమని తెలుసుకున్నాడు. ఆ తరువాత కొన్ని ఉపాసనలు మళ్ళీ దీని నుంచి పతనం కాకుండా ఉండడానికి, స్థిరపడడానికి చెప్పడం జరిగింది. నిన్నటికి ఉపనిషత్తు సమాప్తమైంది. ఇప్పుడు యథోక్తం ఉపనిషదం ఫలం ఏంటి అసలు? ఆ ఫలం అయిపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తూ ఉన్నాడు, అంతే, ఇంకేం లేదు. ఒక వ్యక్తి, ఒక అనామకుడు, మూలం తరోహో కేవలం ఆశ్రయంత. ఇక్కడ భృగువు లేడు, వరుణుడు లేడు, వాళ్ళ దగ్గరే నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు మనకు పరిచయం అయ్యేది వాళ్ళు కాదు, ఒక కొత్త వ్యక్తి. ఫలం, శ్రవణ ఫలం, మోక్ష ఫలం అందుకున్నటువంటి వాడు. మూలం తరోహ కేవలం ఆశ్రయంత సురమందిరతర మూల నివాస శయ్యాభూతలం అజనం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ. విరాగి. ఏం విరాగి? ఏది అవసరం లేనివాడు. నాకు అవసరం, ఇది అవసరం నాకు కాదు, ఇది నాకు అవసరం లేదు అనేవాడు కాదు, దాని అవసరమే తెలియనివాడు, ఆప్తకాముడు. ధన్యోస్మి అహం ధన్య, నేను ధన్యుణ్ణి అనుకుంటుండేటువంటి ఒక వ్యక్తి కనపడ్డాడు మనకు రహదారిలో. ఓ చెట్టు కింద, మూలం తరోహో కేవలం ఆశ్రయంత కౌపీనవంత, ఏమి లేదు, మామూలు కౌపీనం పెట్టుకొని ఉన్నాడు. చూస్తే ప్రపంచంలో అందరికన్నా చాలా చిన్న స్థాయి వాడేమో అని అనిపిస్తుంది. కానీ అతనిలో ఒక ఏదో ఆనందం, ఏదో గూడుగట్టుకున్నటువంటి ఆనందం ఉన్మత్తంగా వ్యక్తమవుతూ ఉండేటువంటి నిరవధిక సుఖం, ఉన్మత్తంగా, ఇదమిద్ధంగా అర్థం కాకుండా తనలో తాను ఆనందంగా తృప్తిగా ఏదో గొణుక్కుంటూ ఉండేటువంటి వ్యక్తి కనపడుతున్నాడు. ధన్యోస్మి అహం ధన్య, నేను ధన్యుణ్ణి ఈ ప్రపంచంలో. ఎందుకని? ఆశించి దేన్నైనా పొందేవాళ్ళు ఉంటారేమో, ఆశించినా ఈ ప్రపంచంలో పొందడం కష్టం. కాబట్టి ఏదైతే మనకు కావాలి అని అనుకుంటామో వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, వాటిని పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. లభ్యం అవుతాయి, లభ్యం కావు. లభ్యమైనా ఎప్పుడు నిలవవు, మళ్ళీ కారిపోతూనే ఉంటాయి.
లభ్యం కాకపోతే గుండెకు గాయాలు అవుతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళతోనే నిండిపోయింది ఈ ప్రపంచంలో. కాబట్టి వీళ్ళందరినీ చూసినప్పుడు అహం ధన్య ధన్యోస్మి, నేను ధన్యుణ్ణి. ఎందుకో తెలుసా, ఆశించి వీళ్ళు పొందలేకపోతున్నారు, నేను ఆశించకనే అన్నీ నా పాదాల దగ్గర పడి ఉండే ఏమిటి అనుకుంటున్నాడు. అదేడా, నేనేమి ఆశించడం లేదు, ధన్యోస్మి, అన్నీ నా పాదాల దగ్గరే పడి ఉన్నాయి. ఏం చేయాలి ఈ ప్రపంచంలో అంటే నాకేం కనిపించడం లేదు. ఎందుకని, అన్నీ చేసిన వాడిని అయిపోయాను. కృతకృత్యోస్మి, చేయవలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసిన వాడిని అయ్యాను. నా కోసం ఎదురు చూసేటువంటి కర్మలు ఏమీ కనిపించడం లేదు. ఎవరు ఈ ప్రపంచంలో కర్మలు చేస్తే కామాయమానస్య కరోతి కర్మాణి, కర్మలు చేస్తూ ఉన్నారంటే వాటి వెనక కోరికలు ఉన్నాయి. నాకు ఏ కోరికలు అర్థం కావడం లేదు ఏ కర్మలు చేయడానికి. కనుక ఏ కోరికనితో ఒక కర్మ చేసినా తత్ఫలాన్ని అభిలషించే ఆశించే చేస్తారు. కానీ నేను ఏ ఫలాన్ని పొందాలన్నా ఈ ప్రపంచంలో నాకేం అర్థం కావడం లేదు. ఎందుకని, కృతకృత్య, అన్నీ పొందిన వాడిని అయ్యాను. అదే, ప్రత్యేకంగా పొందవలసింది ఏమీ లేదు. కనుక ధన్యోస్మి కృతకృత్యోస్మి. అటు తిరిగి చూస్తే ఎంత మార్పు నా జీవితంలో. ఎందుకని, విముక్తోస్మి, విముక్త అంటే ఇంతకుముందు నేను బద్ధుణ్ణి, బంధీని. నాదొక చిన్న పూరి గుడిసె, కొంత కాల్షియం, కొంత కార్బన్, కొంత ఫాస్ఫరస్, ఆ మూడిటితో ప్రోగు చేసి కట్టుకున్నటువంటి ఒక చిన్న గుడిసె. 5 అడుగుల 6 అంగుళాలు ఎత్తు ఉంటుంది, ఓ 70-80 కిలోలు బరువు ఉంటుంది. అటువంటి పూరి గడుసులో పడినటువంటి వాడి నేను. అదే ఈ చిన్న దేహం, దీంట్లో వసిస్తూ ఉన్నాను, దీంట్లో జీవిస్తూ ఉన్నాను, ఈ పూరి గుడిసెలో బతికాను. ఇక్కడ ఎప్పుడు ఏది ఊడిపోతుందో తెలియదు, కప్పు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు, దూలాలు ఎప్పుడు పోతాయో అర్థం కావు, స్తంభాలు ఎప్పుడు కూలిపోతాయో అర్థం కావు. బాగున్నట్టే ఉంటుంది, చిన్న గాలి వచ్చినా కప్పు లేచిపోద్ది, ఏ చిన్న వర్షం వచ్చినా తట్టుకోలేదు, కొద్ది ఎండకు తట్టుకోలేదు. అటువంటి భయంకరమైనటువంటిది. కానీ ఉన్నది అదే, దాంతోనే నేను తృప్తి చెందుతూ వచ్చాను. ఇంతకాలం ఈ పూరి గుడిసెలోనే ఉండేటువంటి వాడిని. ఏమో దీంట్లో ఈ చేతికి ఆ నోటికి ఎంత దూరమో, ఏమీ దూరం లేనట్టే ఉంటుంది, కానీ చాలా దూరం. ఈ చెయ్యి ఆ నోటి దగ్గరకు పోవాలంటే ఎంత కష్టంగా ఉండేదో. అట్లా జీవించాను ఈ పూరి గుడిసెలో. కానీ ఈరోజు స్వరాజ్య సామ్రాజ్య విభూతి రేష, చక్రవర్తిని నేను. నాకు సామ్రాజ్యం ఎంత విస్తరించిందో, ఏ రాజుకు లేని సామ్రాజ్యం, ఏ చక్రవర్తికి లేని సామ్రాజ్యం ఇది. స్వరాజ్య సామ్రాజ్య విభూతి ఏషా, సామ్రాజ్య విభూతి, దివ్యమైనటువంటి సామ్రాజ్యం నాది. దాంట్లో ఏకఛత్రాధిపత్యం నాది. అందరూ ఎప్పుడెప్పుడు నాకు సేవలు చేస్తామని ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి సామ్రాజ్యం నాది. ఎక్కడది, ఎవరి రాజ్యం అయ్యేది? స్వరాజ్య సామ్రాజ్య. అదే స్వరాజ్యం, నాకు సంబంధించిన రాజ్యమే. ఈ సామ్రాజ్యంలో నేను ఎదురులేనటువంటి నేతని, చక్రవర్తిని. ఇది నా వైభవం, విభూతి. స్వరాజ్య సామ్రాజ్య విభూతి ఏషా, ఇదిగో ఇది. ఎందుకో తెలుసా? ఏ రాజుకు ఏముందో తెలియదు. రాజ్య సామ్రాజ్య విభూతి ఏషా, ఇదిగో ఇది. ఎందుకో తెలుసా? ఏ రాజుకు ఏముందో తెలియదు. ఏ రాజు ఎన్ని రాజ్యాలున్నా, ఎన్ని భోగభాగ్యాలున్నా, వాళ్ళకి సేవ చేసేటువంటి వాళ్ళు ఎంత ప్రియంగా చేస్తున్నారో, పైకి ఎంతైనా చేయొచ్చు, కానీ లోపల వాళ్ళ మనసులో ఏ భావాలు ఉన్నాయో అది వేరే విషయం. కానీ నాకు సేవ చేసేటువంటి వాళ్ళు మాత్రం త్రికరణ సిద్ధిగా చేసేవాళ్ళు. గాలి ఎందుకు అట్లా కదులుతూ ఉందో తెలుసా? నాకు హాయినివ్వాలని కదులుతుంది. ఎక్కడో ఎత్తున ఉండేటువంటి వరుణుడు కిందకెందుకు దిగుతున్నాడో తెలుసా? వర్ష రూపంలో నన్ను తడిపి తాను తృప్తి చెందాలని, నాకు తృప్తినివ్వాలని కాదు. తృప్తి రీతి వృష్టౌ, నిన్న అయిపోయింది ఆ కథ. కాబట్టి వర్షంలో తృప్తి రూపంలో ఉన్నాడు పరమాత్మ. క్షేమ ఇతి వాచి యోగక్షేమ ఇతి ప్రాణాపానయో కదా, కర్మేతి హస్తయో గతిరితి పాదయో
విముక్తురితి పాయో, ఇట్లా ఉండింది. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. కాబట్టి తృప్తిరితి వృష్టవు, వర్షంలో తృప్తి రూపంలో కాదు, వర్షమే అసంతృప్తిలో పడిపోయింది ఈరోజు. ఎందుకని? కొద్దిగా నా పాదాలు కడిగితే బాగుండని వరుణుడు కనిపిస్తాం. ఎవరిది ఇదంతా? చెట్టు కింద ఉండేవాడు సార్, నాటు భృగు, వరుణి కాదు, వరుణుడు కాదు, చెట్టు కింద ఉండాడే కౌపీనవంత, ఆయనది ఇదంతా. ఆయన స్వాగతం, ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆనందం, తనలో తాను పాడుకునేటువంటి పాట. కాబట్టి స్వరాజ్య సామ్రాజ్య విభూతి, ఎంత గొప్పవాడిని అయిపోయాను నేను. గాలి నాకు సేవ చేయాలని తిరుగుతూ ఉంది, వెతుకుతూ ఉంది నా కోసం, నేను దొరుకుతానేమోనని. అట్లాగే వరుణుడు కూడా నన్ను తడపాలని వెతుకుతూ ఉండాడు. నాకేదన్నా చలి అయితే కొద్దిగా వేడి చేస్తామని అగ్నిదేవుడు కూడా చూస్తున్నాడు. నా ముందు ప్రకాశించలేనటువంటి ప్రకాశం ఎందుకు అని క్షణానికి ఎదురు చూస్తూ ఉండాడు సూర్యుడు. నక్షత్రాలన్నీ ఇంకా కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని నా కోసం చూస్తున్నాయి, నా దర్శనం కావాలని. చంద్రుడు తన వెన్నెలనంతా నా మీదనే కురిపించాలని, ఆయన వెన్నెలతో నన్ను అభిషేకం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండాడు. స్వరాజ్య సామ్రాజ్య విభూతి ఏష, ఇదే నా స్థితి. నేనే సామాన్యుని కాదు. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉన్నాను, ఇప్పుడు నాకు అది అవసరం లేదు. ఎందుకని? ఏ చోటైనా నాదే, ఒక చోటుకు పరిమితం కాను నేను. అందువల్ల వెతుకుతున్నారు నన్ను పట్టుకోలేక. అన్ని ప్రదేశాల్లో నేనే ఉన్నాను. నాకు ఏ వస్తువు అవసరం లేదు ఈ ప్రపంచంలో. ఎందుకో తెలుసా? అన్ని వస్తువులు నాలోనే ఉన్నాయి, ఏ వస్తువైనా నాకు దూరంగా లేదు. దేవతలు చాలా పూజార్హులు అని, కానీ వాళ్ళందరూ వరుసగా ఈరోజు హారతి పళ్ళెలు పట్టుకుని ఉన్నారు నా కోసం. అది నా స్థితి. ఎవరికి ఉంది ఇది ఈ ఆనందం? నిత్యానంద రూపోస్మి, నిత్య ఆనంద స్వరూపోస్మి. కాబట్టి ఇది ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా పోయేటువంటి ఆనందం కాదు. విముక్తోస్మి, ఇంతకుముందు నన్ను ఏదైతే బద్ధుడి చేసి ఉన్నదో ఆ సంసారం నుంచి పూర్ణంగా విడిపడిపోయాను. ఇంతకుముందు ఏ చిన్న గుడిసెకు పరిమితం అయి ఉన్నానో ఆ గుడిసె నుంచి విడిపడిపోయాను. పాపం అది కూడా నన్ను అంటి పెట్టుకోనుంది ఈరోజు. దాన్ని కూడా సానుభూతితో చూస్తున్నాను ఈరోజు, దాన్ని కూడా కరుణిస్తూ ఉన్నాను ఈరోజు, దాని మీద కూడా నా దయ పెడుతున్నాను ఈ ప్రపంచంలో. కాబట్టి అన్నిటి మీద ఏ విధంగా అయితే నా కృపావృష్టిని కురిపిస్తూ ఉన్నానో అట్లాగే ఈ దేహం మీద కూడా కురిపిస్తూ ఉన్నా. ఆనాటికి ఈనాటికి ఎంత తేడానో. కాబట్టి ఒక పక్షిలాగా చిన్న గూటిలో కూర్చొని గాలితో కలిసి, అది దట్ వాస్ మై కండిషన్, దట్ వాస్ మై స్టేట్. గాలితో కలిసి గువ్వలాగా గంతులేయాలని, నీటిలో చేరి చేప పిల్లనై ఈదులాడాలని, వెన్నెలతో కూడి తారనై తిరగాలని. అవి ఒకనాటి నా ఆలోచనలు. ఇప్పుడు వెన్నెల నా దగ్గరికే వస్తూ ఉంది. నేను చంద్రుడికి ఎక్కడా అని వెళ్ళాల్సిన అవసరం లేదు. నన్ను కౌగిలించుకునేటందుకే కౌమిది ఉండేది. ఇది నా యొక్క దివ్యమైనటువంటి స్థితి, అనుభూతి అని అనుకుంటూ తనలో తాను పాడుకుంటూ ఆడుకుంటూ పోతూ ఉండేడు. కేలతి పిండండే భగవాన్. ఎవరు నేను? నా చిరునామా ఇప్పుడు ఎవరికైనా తెలుసా? తెలియదు, కష్టం. పరమాత్మాహం పరిపూర్ణోహం బ్రహ్మైవాహం బ్రహ్మేతి. అదేహి భగవో బ్రహ్మేతి అని ఒకప్పుడు వెళ్ళినటువంటి వాడిని అదేహి అధ్యాపయ కథయ, నాకు బోధించు జ్ఞానాన్ని అంటూ వెళ్ళాను. ఏం జ్ఞానం అయ్యా? బ్రహ్మ ఇతి అదీహి భగవో బ్రహ్మేతి, హే భగవన్ నాకు బ్రహ్మ జ్ఞానాన్ని బోధించని వెళ్ళాను. ఇప్పుడు అవసరం లేదు. ఎందుకని? బ్రహ్మైవాహం అహం బ్రహ్మ ఏవ బ్రహ్మేతి.
నేనే బ్రహ్మం, పరమాత్మాహం పరిపూర్ణోహం, బ్రహ్మైవాహం బ్రహ్మేతి. ఎక్కడికి పోవాలి అని అనుకుంటూ అన్నీ ఉండి తృప్తి లేనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో అందులో కనిపిస్తూ ఉండినా, ఏది ఉన్నా ఎంత స్థాయికి వెళ్ళినా వైట్ హౌస్లో కూర్చున్న బ్లాక్ కోట్ వేసుకునే కనపడేవాళ్ళు ఉండే రోజుల్లో. అర్థమవుతుంది? ఎక్కడిది ఆనందం? ఏంటి అతను గొణుగుతూ ఉన్నాడే?